కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ కుమారుడు నిఖిల్ గౌడ సినీ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే అతని తొలి చిత్రం జాగ్వార్ రిలీజ్ అయింది. అయితే ఆ సినిమా పరాజయం కావడంతో రెండో సినిమాపై నిఖిల్ దృష్టి సారించారు. ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తే ఏకంగా 13 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామంటూ చిత్ర నిర్మాతలు బంపర్ ఆఫర్ ప్రకటించారట. దీంతో ఆ సినిమా చేయటానికి సురేందర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ధృవ సినిమాతో బిజీగా ఉన్న సురేందర్ రెడ్డి 2017 ప్రారంభంలో నిఖిల్ గౌడ సినిమాను ప్రారంభించనున్నాడు. ఈ కారణంగానే ఎన్టీఆర్ సినిమాను సురేందర్ రెడ్డి వదులుకున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ తో సినిమా ఇప్పుడు కాకపోతే ఇంకోసారైనా పని చేయొచ్చు, కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకూడదని నిఖిల్ సినిమాకే దర్శకుడు మొగ్గు చూపుతున్నాడట. ఖచ్చితంగా సూరి దొరికేస్తాడని నమ్మకంగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు మళ్లీ దర్శకుడి కోసం వేట మొదలు పెడుతున్నాడు.